హాయ్ అండి అందరికీ. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే ముక్కల్ని తినేయాలనిపిస్తుంది కదండి. ఒక్కొక్క ముక్క తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయండి. అలా ఉందండి, అంత బాగుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 1 kg మటన్ తీసుకున్నానండి. ఇవి ముదురు అండి. సో నేను కొంచెం వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికిస్తున్నాను. కొంచెం ఉప్పు, లైట్గా పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఓపెన్ చేసి చూడండి. వాటర్ అంతా ఇంకిపోతాయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ కొంచెం మటన్ ఫ్రైకి ఎక్కువే ఉండాలండి. ఆయిల్ పోసి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చి ఒక 2 దోరగా ఫ్రై చేయాలండి. వీటిని ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు కొంచెం వేసుకోవాలండి. ఆనియన్లో పేస్ట్ ఘాట్ అంతా పోయేటట్టు కొంచెం కలుపుకోవాలండి. 1 minute మగ్గించాలి. ఇలా అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేయాలి. ఒకసారి కలుపుకొని మంచిగా అన్నీ మూత పెట్టి 5 minutes తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి. 5 minutes మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ కానీ ఏం పోయొద్దండి, ఆయిల్లోనే మగ్గాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి మరో 2-3 minutes ఉంచాలండి. ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి. ప్రాసెస్ మళ్ళీ కింద అంటుకుంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. సగం ఫ్రై అయినట్టండి. ఇప్పుడు ఇందులోకి 2 బోన్సే వచ్చాయి. వీళ్ళు ముగ్గురున్నారు, మా సారు, 2 పిల్లలు. వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి? 2 బోన్స్ అంటే అందరికి ఇష్టమే కదండి. అందరూ బోన్స్ కోసమే చూస్తారు ఎక్కువ. ఇందులోకి 2 కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలండి. ఉప్పు, కొంచెం పసుపు ఆల్రెడీ మనం వేసాము, కొంచెం వేయాలండి. టమాటా వేసినప్పుడు ఖచ్చితంగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. అల్లం పేస్టు నేను 1 tablespoon వేసాను. ఇప్పుడు ఒక 1 tablespoon అండి. 1 kg కదా, వేసుకొని కలుపుకొని మూత పెట్టి 1 minute తర్వాత ధనియాల పౌడర్ కలుపుకోవాలండి. అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. అయినా ఫ్రై అంటేనే అడుగు అంటుకుంటుంది, కొంచెమైనా అంటుకుంటుంది. సో ప్రాబ్లం లేదు. మూత పెట్టి మరో 5 minutes మగ్గనివ్వండి. 5 minutes తర్వాత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇందులోకి తగినంత కారం, నేను 2 spoons కారం తీసుకుంటున్నానండి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో వేసుకుంటే కొత్తిమీర, పుదీనా మటన్కి మొత్తం పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. కలుపుకొని 1 minute మళ్ళీ మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకొని 1 minute తర్వాత మటన్ మసాలా వేస్తున్నానండి. ఆచి మటన్ మసాలా 1 tablespoon వేస్తున్నానండి. మటన్ మసాలా స్మెల్, టేస్ట్ కూడా హోటల్ స్టైల్లా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా చాలా బాగుంటుందండి. లాస్ట్కి కొత్తిమీర, పుదీనా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.